మాస్టర్స్, అందరికీ నమస్కారము. మనము ఈరోజు కొత్త బుక్ స్టార్ట్ చేసుకుంటున్నాము. దాని పేరు ధ్యాన మహాశాస్త్రం. ఇది పితామహ పత్రిజీ రాసినటువంటి బుక్. ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సుమాంజలు. ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కార మార్గం ఒక ధ్యానం మాత్రమే. హింస, భయం, అజ్ఞానం, అంధకారం ఇత్యాదులను పటాపంచలు చేయగల శక్తి కేవలం ధ్యానానికే ఉంది. ధ్యానం అంటే మనస్సులో నిశ్శబ్ద స్థితిని, నిరాలోచన స్థితిని స్థాపించగలగడం. మనస్సుకు శాంతి, తనువుకి స్వస్థత ధ్యానం ద్వారా మాత్రమే సాధించగలం. మానవ జాతి ధ్యానం చేసినప్పుడే అంతర్ సౌందర్యం మెరుగుపడుతుంది. మన భూమి దివిగా మారుతుంది. ఆనాపానసతి ధ్యాన ప్రచారానికి ప్రతీక గౌతమ బుద్ధుడు. పిరమిడ్ మాస్టర్లంతా బుద్ధులే. ధ్యాన ప్రచారార్థమై భూమిపైన అవతరించిన వారే. గౌతమ బుద్ధ విజ్ఞాన ప్రసాదం అష్టాంగ మార్గం. అష్టాంగ మార్గంలోని చివరి అంగం సరి అయిన ధ్యానం. సరి అయిన ధ్యానం అంటే ఆనాపానసతి. ఆనాపానసతి అంటే శ్వాస మీద ధ్యాస. దాన్ని మనం గట్టిగా పట్టుకుంటే చాలు. మొదటి 7 అంగాలు వాటంతట అవే మన వెనుక వస్తాయి. ఈ సత్యాన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలు ప్రపంచం అంతా ఎలుగెత్తి చాటుతున్నాయి. ప్రపంచానికి ప్రాపంచిక మార్గదర్శి UNO, ప్రపంచానికి ఆధ్యాత్మిక మార్గదర్శి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. మనకు తెలిసి ఆనాపానసతి ప్రబోధం జరుగుతోంది కొంత, తెలియకుండా జరుగుతోంది కొండంత. పూర్తి భూగోళాన్ని ఆత్మమయం చేయడం కోసమే మనం పిరమిడ్ మాస్టర్స్గా పుట్టాం. ఓకే మాస్టర్స్, ఈరోజు ఇంతటితో ముగించుకుందాం. తిరిగి రేపు మరి కొద్దిగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు. మనమందరము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, శాకాహారం పాటిద్దాం, స్ప్రెడ్ చేద్దాం.